పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం అందరూ చదువుకుందాం. బిగ్గరగా చదవండి. ప్రారంభించుకుందాము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మనసైనటువంటి యొక్క భాగంలో రక్తమును గూర్చినటువంటి మాట రాయబడి ఉంది. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగనేరదని సామాన్యముగా చెప్పవచ్చును అనేటువంటి విషయాన్ని భక్తుడు ఇక్కడ వ్రాస్తూ వచ్చాడు. ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి అంశం దేని గురించి అంటే, యేసు ప్రభువారు సిలువలో చిందించినటువంటి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మానవాళికి కలిగినటువంటి మేళ్ళు ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చాలా మేళ్ళు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఒక్క 5 మేళ్ళు మాత్రం మరి మీ ఎదుటకు తీసుకొస్తాను. మన గమనంలో వాటిని ధ్యానం చేసుకుందాం. మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు శిలువ మరణము పొందుడు ద్వారా ఆయన చిందించినటువంటి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మానవాళికి కలిగినటువంటి మేళ్ళు ఏంటి అనేది మనం ఈరోజు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువు శిలువలో తన ప్రాణము పెట్టడం ద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప మేలు ఏంటి అని అంటే, ఇప్పుడే మనం చదువుకున్నాం, రక్తము చిందింపడకోకుండా పాపక్షమాపణ కలుగనేరదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి ఆ రక్తాన్ని చిందించడం ద్వారా మొట్టమొదటిగా మనకు కలిగినటువంటి మేలు ఏంటయ్యా అంటే, మన పాపములకు పరిహారం దొరికింది. అందుకనే మనం క్షమించబడ్డాము. మరి మనం పాపులమా అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మానవులని మనము జన్మ కర్మ పాపములను కలిగి ఉన్నాం. మొట్టమొదటి ప్రారంభంలోనికి మనం వెళ్ళిపోతే ఆదాము అవ్వలు అనేటువంటి వారు ఆజ్ఞాధిక్రమైనటువంటి పాపాన్ని చేశారు. వారి ద్వారానే సమస్త సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ కూడా భూమి మీద విస్తరిస్తూ వచ్చారు. అయితే మనుషులు ఎలా అయితే విస్తరించారో, ఒక మనుషుల్లో నుండి మరొక మనుషుల్లోనికి ఈ బ్లడ్ గ్రూపు డిఎన్ఏ ఎలా సంప్రాప్తం అవుతుందో, అలాగా ఆదాములో నుండి మానవాళందరికీ పాపము ప్రాప్తించింది. దాన్ని బట్టి మానవుడు ఎలా ఉన్నాడంటే జన్మ పాపాన్ని కలిగి ఉన్నాడు. రెండోది, స్వభావ సిద్ధంగా తాను చేస్తున్న పాపాలను బట్టి క్రియా పాపం అంటాం దాన్ని. కాబట్టి జన్మ కర్మ పాపములు కలిగి ఉన్నాడు. ఈ పాపములను బట్టి మానవుడు ఒకవేళ పాపంలో చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పాపంలో జీతము మరణం. ఏ మరణం ఇదంటే రెండవ మరణం గురించి వాక్యం చెప్తా ఉంది. భౌతికమైన మరణము ప్రతి మానవుడు మరణించాలి ఈ లోకంలో. కానీ మరి పాపములో చనిపోయిన వ్యక్తి తన యొక్క ఆత్మ వేదనకరమైన స్థలంలో పడిపోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపము నుండి మనం విడుదల పొందితేనే కానీ మన ఆత్మ నిత్య జీవంలోనికి ప్రవేశించలేదు. కాబట్టి నిత్య జీవంలోనికి మనం ఆత్మ ప్రవేశించాలంటే మన పాపములకు క్షమాపణ కావాలి. క్షమాపణ కలగాలంటే పాపములకు పరిహారముగా ఏదైనా చెల్లించాలి. అది దేవుని యొక్క లేఖనం ద్వారా ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. మనం బాగా గ్రహించాలంటే, అర్థం చేసుకోవాలంటే, పూర్వదినాల్లో బంధుల దొడ్లు అనేటువంటివి ఉండేవి. మీకు తెలుసు, చాలామంది తెలుసు. ఏ ఒక రైతు అయినా గేదె కానీ పశువులు కానీ పక్క రైతు పొలంలో పడిపోయి తినేసి పంటను పాడు చేస్తే ఆ రైతు వాటిని తోలుకొచ్చి ఎక్కడ కట్టేసేవాడు? బంధుదొడ్లో కట్టేసేవాడు. కట్టేసిన తర్వాత ఈ గేదె కనపడలేదని లేక ఈ ఆవు కనపడలేదని యజమాని తిరుగుతూ ఉంటే ఎవరో చెప్తారు, ఇదిగో పలానా స్థలంలో నీ గేదె బంధించబడి ఉందయ్యా అంటే యజమాని అక్కడికి వస్తాడు. రాగానే అదిగో ఆ గేదె నాదే, ఇచ్చేయండి, తోలుకెళ్ళిపోతాంటే ఇస్తారా? ఎవరో. తన గేదే కానీ తను విడిపించుకెళ్ళడానికి ఇప్పుడు ఏం చేయాలి? జుల్మానా కట్టాలి, అంటే నష్టపరిహారము కట్టాలి. కడితేనే కానీ తన గేదె తను తోలుకెళ్ళడానికి అవకాశము లేదు. అలాగా
మానవైన మనము జన్మకర్మ పాపములు కలిగి ఉన్న కారణము చేత ఈ పాపపు దాసత్వంలోంచి పాప మరణంలోంచి మనం విడిపించడానికి దేవాదేవుడే ఏం చేశాడంటే వెల ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి మనల్ని విడిపించాడు. దాన్నే పాప పరిహారము అన్నారు. ఈ పాప పరిహారం ఏమి ఇచ్చారయ్యా అంటే యేసు ప్రభువారు తన రక్తమునే పాప పరిహారముగా ఆయన అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో అప్పుడు యేసు రక్తము సగం నుంచి అయితే ఉంటుంది, మన ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను. అంటే ఇప్పుడు మన పాపమును విడిపించడానికి పరిహారంగా చెల్లించబడింది ఏంటి? యేసు ప్రభువారు చిందించినటువంటి రక్తము. దాని ద్వారానే మనకు పాప క్షమాపణ అనేది కలిగింది. ఇందాక మొదటి వర్తమానంలో బ్రదర్ గారు చదువుతూ వచ్చారు కదా, అదేంటి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడింది. చదవనమాట కూడా 1వ అధ్యాయం 6వ వచనంలో మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. చూసారండి, ఒక బందుదొడ్లో బంధించబడినటువంటి గేదెను విడిపించడానికి ఎలా అయితే జులుమానా కట్టాడు యజమాని, అలాగ పాపము నుండి మనం విడిపించడానికి, పాపము ద్వారా వచ్చే శిక్ష నుండి మనం తప్పించడానికి యేసు ప్రభు తన సొంత రక్తమును, పవిత్రమైన రక్తమును సిలువలో మన కొరకు పాప పరిహారముగా ఆయన చిందించారు. అదే ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన రక్తము వలన, అంటే యేసు ప్రభువారి రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతూ ఉంది. ఇదెంత గొప్ప సంగతి చూడండి. యేసు ప్రభువారు చిందించే రక్తం ద్వారా ఏం కలిగిందని మనకు విమోచన, క్షమాపణ. కనుక విమోచించబడాలంటే తప్పకుండా పరిహారము చెల్లించాలి. ఇంకా మనకు బాగా క్లియర్గా అర్థం అవ్వడానికి ఇంకొక వాక్యం కూడా చూద్దాము. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి ఇప్పుడు పాపమునకు ప్రాయచిత్తం పొందాలంట. రెండోది అతిక్రమములకు పరిహారం కూడా పొందాలి. ఈ పొందినవాడు ధన్యుడు. ఈ ధన్యులుగా మనం చేయడానికి యేసు ప్రభు తన రక్తమునిచ్చి మనల్ని ఏం చేయడైనా పరిహారం పొందిన వారిగా ప్రాయచిత్తము చేసి ఆయన మన ధన్యులుగా ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తమును, పరిశుద్ధమైన రక్తమును చిందించడం ద్వారా మన కలిగినటువంటి గొప్ప మేలేంటయ్యా అంటే మన పాపములకు పరిహారము దొరికింది. చెప్తారా? మొట్టమొదటి ఏంటి? పాపములకు పరిహారము దొరికింది. ఇది మొదటి మేలు. ఇక రెండవది చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. చదవండి, ఇక్కడ మనకు బాగా గ్రహించండి చదువుతున్నప్పుడు. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అన్నాడు. అంటే యేసు ప్రభువారు చిందించినటువంటి రక్తము ద్వారా మానవులైన మనకు కలిగిన రెండో మేలు ఏంటి అని మనం చూస్తూ ఉంటే ఏం కలిగిందంటండి? ధైర్యమా? అసలు విషయం వదిలేసి ధైర్యం అనుకుంటున్నారు. ఎక్కడ ప్రవేశించడానికి? పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు రెండో మేలు ఏంటంటే పరిశుద్ధ స్థలములో ప్రవేశం దొరికింది. ఏంటి చెప్పండి? పరిశుద్ధ స్థలములో ప్రవేశము దొరికింది. కానీ పరిశుద్ధ స్థలాలు రెండు చెప్పుకోవచ్చు క్రైస్తవులుగా మనకి. కానీ ఇప్పుడు మొట్టమొదటి భౌతిక సంబంధమైనది ఒకసారి మనం చెప్పుకోవాలంటే ఈ లోక సంబంధముగా దేవుడు తన ప్రజలకు మందిరాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? చెప్పట్లే అందరు గట్టిగా. మందిరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మందిరము పూర్వకాలము 3 భాగాలుగా ఉండేది. చెప్పండి, ఎలా ఉండేది?
ఒకటేమో మొట్టమొదటిగా గుడారం వేశారు, తర్వాత సొలొమోను కట్టిన మందిరం. ఏ మందిరం అయినా సరే 3 భాగాలే. ఒకటి ఆవరణం, ఏంటి చెప్పండి, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ప్రజలందరూ ఎక్కడి వరకు వస్తారు? ఆవరణం వరకే వస్తారు. ఎక్కడికి వస్తారు? ఆవరణం వరకు వస్తారు. యాజకుడు మాత్రం యాజకత్వం చేయడానికి పరిశుద్ధ స్థలం వరకు ప్రవేశిస్తాడు. అర్థమవుతుందండి? అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులందరిలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే ఏం చేశాడు? మనుషులందరి కొరకు రక్తమును చిందించి, తన పాపముల కొరకు కూడా రక్తమును చిందించి, బలిపశువును వధించి రక్తం చిందించి పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి అవకాశము లేదు. ఇది ఆనాడు దేవుడు తనకి పిల్లలకి ఇచ్చిన మందిరం యొక్క విధానం. అర్థమవుతుందండి? ఇక్కడ ఆవరణానికి వెళ్ళే మనుషుడు ఆ అతి పరిశుద్ధాలు ఏమంటో చూస్తాను అని వెళ్తే ఏమైపోతాడు? లోపలికి వెళ్తే చనిపోతాడు, అంతే. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. ప్రధాన యాజకుడు వెళ్ళాడు, తనలో కాల లోపం ఉంటే తన సంగతేనా అంతే సంగతి, అక్కడికి వెళ్ళి చనిపోవాల్సిందే. చనిపోయాడు కదని మరొకరు తీసుకొస్తే వెళ్తే వీళ్ళు కూడా ఏమైపోతారు? అందుకేనండి అంగీకి ఏం చేసేవారంటే గంటలు కట్టి ఒక పెద్ద తాడు కట్టేవారు. చూస్తున్నారు ఈ దినాల్లో కొంతమంది అంగీలు వేస్తుంటారు, చూస్తుంటారా? కట్టి మరి ఇప్పుడు మరి తాడు ఎందుకు కట్టి నన్ను అడగండి. అప్పుడు కట్టిన విధానం ఎందుకంటే ఈ తాడు పొడుగ్గా ఉండేది. ఈ అతి పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ యాజకత్వం చేసిన తర్వాత వాళ్ళు బ్రతికున్నారని రుజువు ఏంటయ్యా అంటే ఈ గంటల సౌండ్ అనమాట. అర్థమవుతుందండి? ఒకవేళ ఈ సౌండ్ వినపడలేదంటే ఏమనుకుంటారు? చనిపోయాడని బయట నుంచి ఏం చేయాలి? తాడు బయటకు లాగవలసిందే. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. అయితే యేసు ప్రభు చిందించిన రక్తం వలన ఏం జరిగిందయ్యా అంటే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం దొరికిందని రాశాడు ఎబ్రీ పత్రికలో. కుదిరింది అలా వెళ్ళడం అంటే ఎలా కుదిరిందో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం చదవండి త్వరగా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఇప్పుడు ఏమైపోయిందంట? తెర చినిగిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకటి అయిపోయింది. అంటే దేవుని మందిరంలోనికి ఏమండి వెళ్ళడానికి, ప్రవేశించడానికి అర్హత వచ్చింది మానవుడికి. ఎలా వచ్చింది? యేసు ప్రభువారు చిందించినటువంటి రక్తం వలన. ఈరోజు దేవుని మందిరాల్లో దేవుని సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి ఒకే స్థలంలో కూర్చుని ప్రభుని ఆరాధన చేయగలుగుతున్నాం. అర్థమవుతుందండి? అంటే దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించేటువంటి ఈ ఉన్నతమైనటువంటి భాగ్యం ఎలా వచ్చింది మానవులందరికీ అని అంటే యేసు ప్రభు వారు చిందించినటువంటి రక్తం వలన అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని మందిరంలోకి మనందరం రాగలం. లేదా ఎక్కడ ఉండాలి? బయటే ఆవరణలోనే ఉండాలి. అర్థమవుతుందండి? అది మొదటిది. ఇక రెండవది ఏంటయ్యా అంటే చూడండి, యేసు ప్రభు వారు శిలువలో మరణం పొంది తన రక్తమును చిందించడం ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం లభించింది అని అంటే ఎలా ఇది అని అంటే యేసు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద రాకమునుపు, ఆయన శిలువలో తన ప్రాణం పెట్టకమునుపు ఆదాము మొదలుకుని అనేక మంది దైవభక్తి కలిగిన వారందరితో సైతం చనిపోయారు కదా. చనిపోయినటువంటి పరిశుద్ధులు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోయారా? వెళ్ళలే. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారండి? అంటే పరదేశం ఎక్కడుంది అప్పుడు? భూమి క్రింద పాతాళంలోనే ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్తూ లోకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి 31వ వచనం వరకు ఆ చరిత్రను చెప్తున్నప్పుడు ఒక ధనవంతుడు ఒకడుండెను, లాజరు ఒకడుండెను అని చెప్తూ వచ్చినప్పుడు విషయాన్ని అక్కడ తేడతెల్లం చేశారు. ఒక పక్క అంట విశ్వాసుల చెర ఉంది, మరో పక్కేమో అవిశ్వాసుల చెర ఉంది. బాగా గమనించండి. విశ్వాసుల చెరలో విశ్వాసులు విశ్రాంతి తీసుకుంటారు, అవిశ్వాసుల చెరలో అవిశ్వాసులు వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకుంటారు అనుకోండి. అక్కడ ఏముందంట? ధనవంతుడు అంటాడు అగ్ని జ్వాలలతో వేదనకరమైన స్థలంలో ఉన్నానన్నాడు. కానీ మధ్యలో ఏముందంట? అగాధం అనేది ఉంచబడింది. సరే, ఇప్పుడు మరి పాపములోని చనిపోయిన వారి వేదనకరమైన స్థలంలో ఉన్నారు చూడండి. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా భూమి కిందే ఆ యొక్క పాతాళములో విశ్వాసుల చెరలో మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ పైకి వెళ్ళలే. ఎప్పుడు వెళ్ళారంట? ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు?
చెప్పాలి, ఎప్పుడు వెళ్ళారు? చనిపోయికి వెళ్ళారా? యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణం పెట్టిన తర్వాత ఆయన ఎఫెసీ పత్రికలో రాయబడిన ప్రకారంగా 4వ అధ్యాయము 8-9 వచ్చాలు మనం చూస్తూ ఉంటే ఆయన ఏంటంట, భూమి క్రిందకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? భూమి క్రిందకి పాతాళంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విశ్వాసులకి చెరగా తీసుకుని ఆయన వేసాడండి, పునరుత్థానుడైనప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ పైన పెట్టాడు. 3 ఆకాశంలో దాన్ని పెట్టాడు. దాన్నే పరదైస్ అంటాం, లేక మన భాషలో పరలోకాన్ని కూడా పిలుచుకోవచ్చు. సరే, ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేక పరలోక ప్రవేశం పొందడానికి ఏమి కారణమైంది? పాత నిబంధన విశ్వాసులకైనా క్రొత్త నిబంధన విశ్వాసులకైనా క్రీస్తు మరణము ద్వారా చిందించిన రక్తం వల్లనే ఈ ప్రవేశం దొరికింది. అందుకే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు యేసుప్రభు వారు? నేనే మార్గం. ఎవరికి మార్గం? అబ్రహాం పరలోకి వెళ్ళాలన్నా యేసుప్రభువే మార్గం. నీవు నేను పరలోకి వెళ్ళాలన్నా యేసుప్రభువే మార్గం. బాగా గ్రహించండి. కాబట్టి యేసుప్రభు మరణం చెందుడు ద్వారా, శిలువ తన ప్రాణం పెట్టడం ద్వారా, తన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా, సమాధి చేయబడి తిరిగి పునరుత్థానం తిరిగి లేచడం ద్వారా యేసుక్రీస్తు యొక్క మరణము మనకు చేసిన మేలేంటయ్యా అంటే మనం పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించేటువంటి అర్హతనిచ్చింది. కాబట్టి గుండెల మీద చేసుకుని మనం చెప్పగలం, ప్రభు తన రక్తంలో ఉన్న పాపాలు కడిగాడు కాబట్టి ఇప్పుడు నేను క్షమించబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను, ప్రభుకు నిరీక్షణతో జీవిస్తూ ఉన్నాను. ఇలా ఒకరు కన్నుమూస్తే పరలోకంలో ఉంటాను. అయ్యా, పరలోకానికి ప్రవేశం నీకు ఎలా లభిస్తుంది? క్రీస్తు ప్రభు వారు నా కొరకు చిందించిన రక్తము ద్వారా. అర్థమవుతుందా? యేసు ప్రభు శిలువ మీద ఊరికే ప్రాణం పెట్టలేదు, మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశింపజేసేదాని కొరకే ఆయన ప్రాణము పెట్టాడు. ఇప్పుడు రెండో మేలు ఏంటంటే చెప్పండి. యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టి ఆయన అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా కలిగిన మేలు. రెండో మేలు ఏంటంటే పరిశుద్ధ స్థలంలోనికి మనకేం దొరికింది? ప్రవేశం దొరికింది. అర్థమవుతుందండి? అంతేగాని ఊరికే మనం వచ్చేస్తే కాదు, రానిచ్చాడు. వచ్చే అర్హత మనకి ఇచ్చాడు ఆయన. లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి లేని భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. సరే మనం చూస్తున్నాం. రెండోదిగా పరిశుద్ధ స్థలంలోని ప్రవేశము దొరికింది. ఇక మూడోదిగా యేసు ప్రభు వారి శిలువలో చిందించిన రక్తం ద్వారా మనకు కలిగినటువంటి మేలు ఏంటయ్యా అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం నుండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన, ఈ మాట బాగా గమనించాలి, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు ఎవరంటే ప్రజలందరూ ఎందుకు దూరస్తులయ్యారు? ఎందుకు దూరస్తులయ్యారంటే ఏదెను తోటలో సమీపస్తులుగానే ఉన్నారు దేవుడితో. ఎప్పుడైతే ఆజ్ఞాధికమైన పాపం వచ్చిందో ఏదైనా వాళ్ళ నుండి గెంటివేయబడిన తర్వాత మానవుడు దేవుడికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. కాబట్టి అప్పటి నుండి అదే జాతికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అందరూ దేవుని దూరంగానే బ్రతుకుతూ వచ్చారు. అయితే మంచివాళ్ళని చెడ్డవారైనా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ లోకంలో దేవుని దూరంగానే బ్రతుకుతూ వచ్చాడు. కాబట్టి దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుని దూరం అయిపోయిన మానవుడు మరలా దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు దేవుడు ఓ చక్కని పరిష్కారాన్ని చూపించి ఆయన రక్తాన్ని భూమి మీద చిందించాడు. కాబట్టి యేసు ప్రభు వారు చిందించిన రక్తం వలన మానవైన మనకు కలిగేటువంటి మూడో మేలు ఏంటంటే దూరస్థులమైన మనము సమీపస్తులుగా చేయబడ్డామని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనందరికీ ఏమడ్డు వచ్చింది? పాపం అనేటువంటి అడ్డు వచ్చింది. అందుకే చదువుతారు కదా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరుచు కాలేదు, విన్నారకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేసింది. కానీ ఏది మనం దూరం చేసింది దేవుడి కంటే? మనుషుని యొక్క దోషం, పాపమే. కాబట్టి ఈ దూరం చేసిన పాపం నుంచి మనం విడిపించి దేవుని దగ్గరగా చేయడానికే ఆయన ఇష్టపడినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అడ్డుగోడ తొలగించాడు. ఏం గోడ తొలగించాడు చెప్పండి? ఇది కూడా రెండు రకాలు. ఒకటి పాపం అనేటువంటి అడ్డుగోడ, రెండోది జాతి భేదం అనేటువంటి అడ్డుగోడ. ఏంటి జాతి అనేది కూడా ఉందా బైబిల్లో? అంటే మనం అనుకుంటాం మన దేశంలో వివిధ కులాలు కాబట్టి, వివిధ జాతి ప్రజలు కాబట్టి మన దేశంలోనే భేదం అనుకుంటా ఉన్నాం, బైబిల్ గ్రంథంలో కూడా ఉందా అని అనుకుంటారు. అయితే మనం చూస్తూ ఉంటే ఆ దినాల్లో ఖచ్చితంగా జాతి భేదం ఉంది. యోధా జాతి, అన్య జాతి. చెప్పండి, యోధా జాతి,
అన్యజాతి. అన్యులతో యూదులు ఏం చేయరు? సాంగత్యమే చేయరు. వాళ్ళు కూర్చున్న చోట కూర్చుని వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరండి. అందుకే పేతురు అంత సంశయించినా దేవుడు అన్నాడు, వెళ్ళు కొర్నేలు ఇంటికి అన్నాడు. కొర్నేలు ఎవరు? అన్యుడు. అర్థమవుతుందండి. కానీ అన్యుడి దగ్గరికి యూదుడైన పేతుని పంపించి సువార్త అక్కడ అందించాడు. ఇప్పుడు వాళ్ళతో కూర్చుని భోజనం కూడా చేయవలసి వచ్చింది. చేశాడు లేదా? అంటే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, క్రీస్తు రక్తం వలన ఈ అడ్డుగోడ, ఈ జాతి భేదము తొలగించేశాడు. పాపం అనే గోడ, జాతి అనేటువంటి గోడ తొలగించి దూరం అయిపోయిన ప్రజలు యేసుక్రీస్తుకి మరలా దేవునికి దగ్గర అయ్యేలాగా ఆయన కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ మాట మనం చూద్దాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భేదమంతా తొలగించేశాడు. దూరం అవ్వడానికి ఏదేది కారణమైందో ఇవన్నీ తొలగించేసి మనల్ని సమీపస్తులుగా దేవుని దగ్గరగా వచ్చేలాగా చేసింది ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారు చిందించినటువంటి రక్తం. బాగా గమనించండి. యేసు ప్రభు వారు శిలువలో చిందించినటువంటి పరిశుద్ధమైన రక్తం ఏం చేసింది? దూరస్తులను మనము సమీపస్తులగినట్లుగా చేసింది. ఇది 3వ మేలు. ఇక 4వదిగా మనం చూద్దాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. 4వ మేలు చదువుకున్నాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మీకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం మరొకసారి ఇక్కడ మనకి ఏం చూపిస్తూ ఉందయ్యా అంటే, ఈ లోకంలో మానవులందరికీ శాపం వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? దేవుడేమో అబ్రహాంకు వాగ్దానం చేశాడు, కానాను ఇస్తా అన్నాడు, నిత్య జీవాన్ని కూడా ఇస్తా అన్నాడు. అయితే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఎవరికంట చెప్పలే, మనకిస్తారని చెప్తుందా ధర్మశాస్త్రం అండి? ఈ వాగ్దానాలన్నీ అబ్రహాం పిల్లలకే. ఎవరికి చెప్పండి? అబ్రహాం పిల్లలకే, ఇంక వేరే వాళ్ళకి లేదు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం పిల్లలకి మాత్రమే ఆ వాగ్దాన ఫలము లభిస్తే, అన్యులమైన మనకు ఆ ఫలము లేకపోతే ఈ ధర్మశాస్త్రం చెప్పిన ఈ తీర్పు మనకు శాపమా ఆశీర్వాదం? ఇది శాపమే. అంటే ధర్మశాస్త్రం ఏం తీసుకొచ్చింది అంటే, మానవులైన మనకు, అన్యులైన మనకు శాపం తీసుకొచ్చిందండి. ఏం తీసుకొచ్చింది? శాపం తీసుకొచ్చింది. ఇప్పుడు యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఏం జరిగిందంటే, ఈ శాపమును ఆయన భరించి మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ శాపం ఆశీర్వాదకరంగా మారుతుందా? లోకంలో చాలామంది మార్చుకునే ప్రయత్నం చేయట్లేదా? చనిపోవడానికి ఎన్ని పనులు చేయట్లేదు చాలామంది. వాళ్ళకున్న దరిద్రంతో పోవడానికి ఎన్ని పనులు చేయట్లేదు లోకంలో మనుషులు. చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు తన వాక్యంలో, మానవుడికి పట్టినటువంటి ఈ శాపం పోవడానికి ఓ చక్కని పరిష్కారం ఉంది. దాన్ని మార్చేవాడు దేవుడు ఒక్కడే. ఎవరు చెప్పండి? దాన్ని మార్చేవాడు దేవుడు ఒక్కడే. బైబిల్ మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తూ ఉంటే, ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఏ శాపం అది? బిలాం అనేటువంటి ప్రవక్త ద్వారా మోయాబు రాజు పిలిపించి ఇశ్రాయేలు ప్రజలనే శపించమన్నాడు. శపించడానికి వచ్చాడు. అయితే దేవుడు ఈ శాపం ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి సామర్థ్యము ప్రభువైన యేసుక్రీస్తులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంతకీ శాపం అంటున్నారు. శాపం ఎక్కడ తీసుకెళ్ళద్ది, ఆశీర్వాదం ఎక్కడ తీసుకెళ్ళద్ది? అది చూసిన తర్వాత ఈ శాపం నుంచి మనం విడుదల పొందితే ఇది ఎంత గొప్ప మేలో అప్పుడు మీకు అర్థమవుద్ది. మొట్టమొదటి మనం చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చదవండి. 25వ అధ్యాయం 41వ వచనం మత్తయి సువార్త.
మత్తయి సువార్త 25:47. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. ఇప్పుడు చెప్పండి, శాపము ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి? నిత్యాగ్ని అంటే నిత్యము మండుద్ది, అది నరకాగ్ని గుండం. అర్థమవుతుందా? మనుషుల్ని శాపం ఎక్కడ తీసుకెళ్తుందంట? నరకంలో తీసుకెళ్తుంది. వేదనకరమైన స్థలం అది. శపించబడిన వారులారా మీరు ఎక్కడ పోండి, అపవాదికి సిద్ధపరచబడిన స్థలం అది. మీరు కూడా అపవాదిని అనుసరించి జీవించారు కాబట్టి శాపం మీకు వచ్చింది, అక్కడ పోండి అన్నాడు దేవుడు. ఇది శాపం అక్కడ తీసుకెళ్తుంది. ఇక రెండోది ఆశీర్వాదం ఎక్కడ తీసుకెళ్తుంది? అదే మత్తయి సువార్త 25:34 చదవండి. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే ఇప్పుడు ఆస్వాదించబడిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు సిద్ధపరిచిన పరలోక పట్టణంలోనికి వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు శాపమేమో నరకాన్ని తీసుకెళ్తుంది, ఆశీర్వాదం పరలోకం తీసుకెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, శాపం కావాలా ఆశీర్వాదం కావాలా అండి? కానీ నిజానికి ధర్మశాస్త్రంలో మనుషులకి ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. కాబట్టి ఈ శాపమును తొలగించి మనల్ని ఆశీర్వాదం తీసుకెళ్తేనే కానీ మన పరలోకానికి చేరలేం. అందుకొరకు యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణం పెట్టినట్లుగా మనము చూడగలుగుతాం. మరోసారి గలతీ పత్రిక 3:13 నుండి కొంచెం కంటిన్యూగా చదవండి. ఇందాక ఎంతవరకు చదివారు? గలతీ పత్రిక 3:13 నుండి. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడేవాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. బాగా గ్రహించండి. శాపము నుండి మనం విడిపించడానికి యేసుప్రభు ఎందుకు శిలువ మీదకి ఎక్కాడు? ఎందుకు యేసుప్రభు శిలువ మీద తన ప్రాణము పెట్టారు అని అంటే, ఏ వ్యక్తి అయినా శిలువ మీద వేలాడితే శిలువ మీద వేలాడిన వ్యక్తి ఎవరంటండి? శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు యేసుప్రభు మనల్ని శాపం నుంచి విడిపించడానికి ఆయన ఏమైపోయాడు చెప్పండి? ఒట్టునే మనకు ఆశీర్వాదం వచ్చేలే, ఈ శాపమును శిలువలో ఆయన భరించాడు. ఈ శాపమును శిలువ మీద ఆయన భరించాడు. మోసి ఆయన శాపమును భరించి మనల్ని ఏం చేయడం? మనల్ని ఆయన ఆశీర్వాదంతో నింపాడు. కాబట్టి ఇప్పుడు నాలుగవదిగా మన జీవితంలో కలిగేటువంటి గొప్ప మేలు ఏంటంటే, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా పొందిన గొప్ప మేలు ఏంటంటే, ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి మనకేం కలిగింది? విమోచన కలిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. శాపం నుంచి విమోచన వస్తేనే కానీ ఆశీర్వాదం మనకు రాదు. కాబట్టి ఇది నాలుగోది. ఇక ఐదవది మనం చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఐదవదిగా మనం చూస్తే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16-17 మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఏం చెప్తుందో లేఖనము? ఏమండి? మరణ శాసనము రాసిన శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని యొక్క మరణము అవశ్యం. అంటే అర్థం ఏంటి? ఈ మరణ శాసనం ఎవరు రాశారు? ఇప్పుడు బైబిల్లో మాట ఉంది, రోమపత్రికలో ఉంది కదా, 6:23 పాపంలో జీతము మరణం. ఈ శాసనం రాసింది ఎవరు? ఎవరు రాశారని శాసనం? దేవుడే రాశాడు. శాసనాన్ని విధించింది దేవుడే. ఇది నరులారా మీకు శాసనం రాసింది దేవుడే. అయితే ఇప్పుడు ఈ శాసనం రాసిన దేవుడే మన మరణాన్ని జీవంగా మార్చాలంటే ఆ దేవుడు ఏం కావాలంటండి? ఇప్పుడు ఏం కావాలంట? మరణం పొందవలసిందే. అర్థమవుతుందండి? ధర్మశాస్త్ర ప్రకారంగా మనుషులు బలులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. వేటినిచ్చారు? జంతువులను బలిగా ఇచ్చుకుంటూ పోయారు, పక్షులను బలిగా ఇచ్చుకుంటూ పోయారు. కానీ ఇప్పుడు మానవుల యొక్క పాపం పోవాలంటే జంతు బలులు కుదరదు. పరమాత్ముడే దానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? బలి కావాలి, మరణం చెందాలి. అందుకనే సృష్టికర్త నా దేవుడు ప్రభువు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శిలువ మీద తన ప్రాణం పెట్టడానికి గల కారణం అదే. చాలామంది తెలియక ఆయన దేవుడైతే
ఆయన సృష్టికర్త అయితే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ఏంటి? శిలువ మీద నుంచి ఆయన ఇడిపించుకోలేడా? ఆఖరికి శిలువ మీద వేలాడుతున్నప్పుడు అటుగా ఉన్న జనులందరూ కూడా అదే హేళన చేశారు. ఆయన విడిపించుకుంటే నీకు నాకు విడుదల లేదు. ఆయన మరణము తప్పించుకుంటే మనకు జీవమే లేదు. కానీ మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే కానీ ఈ శాసనం రద్దు చేయబడదు, మన మరణం జీవంగా మార్చబడదు. కాబట్టి యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా ఈ మరణ శాస్త్రం ఏమైంది చెప్పండి? ఇప్పుడు రద్దు అనేది చేయబడింది. ఇప్పుడు మన మరణము జీవముగా మార్చబడింది. కాబట్టి ఇప్పుడు 5వ మేలు ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నిత్య జీవం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? నిత్య జీవం ఇచ్చాడు. మన మరణమును నిత్య జీవంగా మార్చాడు. మరణం తొలగించి నిత్య జీవంగా మార్చాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు మనందరూ ఎక్కడికి వెళ్ళామని చెప్తాడు అక్కడ. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. చెప్పండి, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాటి ఉన్నాం అంటండి? మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. నిజానికి ఈ మరణం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పండి? నరకాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తుంది? ఇప్పుడు మన మరణములో నుండి జీవంలోనికి మనం వెళ్తున్నాం అంటే అగ్నిగుండాన్ని దాటి నిత్య జీవంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది కేవలం యేసు ప్రభు మన కొరకు మరణం చెందడం ద్వారా కలిగినటువంటి మేలు. మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే కానీ మనకు విడుదల అనేది లేదు. మన మరణం జీవంగా మార్చబడాలంటే ఆ ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ మీద తన ప్రాణం మన కోసం అలాగే అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుతారా? యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా, యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఆయన బిడ్డలైనటువంటి మన అందరికీ గొప్ప మేలేంటయ్యా అంటే 5వదిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటండి? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడ దాటాడండి? జీవములోనికి దాటి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇక మరణం మన మీద ఏలుబడి చేస్తుందండి. మరణం మన మీద ఏలుబడి చేస్తున్న తర్వాత చేయదు కొంతమంది, కొంతమంది ఇంకా అలా చూస్తున్నారు. చేయదు. వెరీ గుడ్. చదవండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. 21:4. ప్రతి భాష బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు. ఈ ఒక్క మాట చాలండి, అంత చదివితే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఏముండదు అంటే ఇంక అక్కడ నిత్య జీవంలో ప్రవేశించిన తర్వాత మానవుడికి ఇంకేముండదు? మరణం ఉండదు. దేవుడి ఉద్దేశం కూడా ఇదేనండి. ఏదెనులో మానవుని పెట్టినప్పుడు జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు, మంచి చెడు తెలియనిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని పెట్టాడు. ఇదిగో ఈ మంచి చెడు తెలియనిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తింటే చస్తావు అని చెప్పాడు, మరణం వస్తుందని చెప్పాడు. ఈ జీవవృక్ష ఫలాన్ని తింటే ఎప్పటికీ చావని చెప్పాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే నిత్యము మానవుడు జీవించాలని దేవుడి యొక్క ఉద్దేశం. కానీ ఈ దేవుడి ఉద్దేశంలో ఉన్నటువంటి ఈ మానవుడు ఏమండి అపవాదం వచ్చి సర్పరూపంలో వచ్చి వాడిని మోసం చేస్తే, ఆ మోసంలో పడిపోతే దేవుని స్వరూపములో నిత్యం బ్రతికుండేటువంటి భాగ్యాన్ని పొందిన ఈ మానవుడు ఏమైపోయాడు? ఇప్పుడు సాతాను రూపంలోకి వచ్చేసాడు. సాతానికి ఏముంది? మరణం ఉంది. దేవుడికి ఏమి లేదు? మరణము లేదు. బాగా గ్రహించండి. అంటే దేవుడు తన పిల్లల్ని ఎలా చేశాడంటే మరణము లేని వారిగా ఉండాలని చేశాడు. కానీ సాతాను చేసింది మరణించేవారుగా వాళ్ళని తయారు చేసింది. అంటే ఇప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో మానవుని చేశాడో ఆ పోలు నుండి సాతాను చెడగొడితే చివరాఖరికి యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణం పెట్టి తప్పిపోయి మానవులు మళ్ళీ సమకూర్చి మళ్ళీ ఏ స్థితిలో తీసుకొచ్చాడు? ఇక ఎప్పటికీ మళ్ళీ మరణం లేకుండా నిత్యము జీవించి ఉండేటువంటి భాగ్యం కానీ మరలా తెచ్చి అంటే మళ్ళీ దేవుని పోలులను మనల్ని తీసుకొచ్చారు అలాగా తీసుకొచ్చాడు. ఇది యేసు ప్రభు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకు వెళ్ళేటువంటి గొప్ప మేలు. మానవుని ఇప్పుడు ఏ స్థితిలోంచి దేవుడు తెచ్చాడు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇది ఆయన చేసినటువంటి మేలు. 5 మేలు చెప్పాను, ఒకసారి జ్ఞాపం చేస్తారా? మొట్టమొదటి యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా కలిగి మేలని చెప్పండి.
మన పాపములకు పరిహారం కలిగింది. రెండవది, యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి తన రక్తం చిందించే ద్వారా కలిగిన రెండవ మేలు, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం దొరికింది. మూడవది, యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా చిందించిన రక్తం వల్ల మానవమైన మనకు కలిగిన మూడో మేలు, దూరస్తులైన మనం ఏమైపోయాడు సమీపస్తులుగా చేపడ్డాం. తర్వాత యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తం చిందించిన ద్వారా మనకు పొందినటువంటి నాలుగో మేలు ఏంటంటే, ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచించబడ్డాం, ఇప్పుడు ఆస్వాదించబడిన వారం. ఇక ఐదవదిగా ఏమయ్యండి, మరణములో నుండి జీవంలోనికి. ఇది అండి ఉన్నతమైనది. అందుకు క్రైస్తవుడు ప్రభు దగ్గర రావాలి. తలపోటు తగ్గుద్దని కాదు, జ్వరం తగ్గుద్దని కాదు, రోగాలు ఉన్నా రోగాలతో చచ్చిపోయినా నరకం తప్పించుకోవటం ఇది ముఖ్యమండి. దీన్ని పక్కన పెట్టి చాలామంది మనుషులు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, తలపోటు తగ్గుద్దని రోగం తగ్గుద్ది అనుకుంటున్నారు. వీటి కోసం కాదు మన ప్రభువు నమ్ముకోవాల్సింది. దేనికోసం అంటే మరణములో నుండి జీవంలోనికి. ఇది ప్రభువు మాత్రమే ఇవ్వగలిగినటువంటి గొప్ప మేలు. ఇది లోకంలో ఎక్కడ దొరకదు. అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ ఉన్నాయి, వైద్యం ఉంది, కానీ మరణం జీవంగా మార్చబడాలంటే, వ్యాధకర స్థలం నుండి పరలోకాన్ని చేర్చబడాలంటే ఏకైక మార్గం ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి యేసు ప్రభు శిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా మనకు కలిగేటువంటి మేలు, మన మరణములో నుండి మన ఏవిడు జీవంలోనికి నిత్య జీవం ఇచ్చాడు. ఇది ఆయన చేసేటువంటి మేలు. అయితే ఈ మేలు పొందిన మనం ఏం చేయాలో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మేలు పొందిన మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ఏం చేయాలంటే, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 వచ్చి చదవండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 వచ్చును. ఈ మేలు పొందిన మనం ఏం చేయాలి? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము. అంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మేళ్ళు పొందిన ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంట? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధన చేయాలి. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చేది. అందుకే అందరికీ ఆరాధన చేయడానికి, వ్యక్తిగతంగా ఆరాధన చేయడానికి అందరికీ సమయం ఎందుకు ఇవ్వబడుతూ ఉంది అంటే, ప్రభు చేసిన మేళ్ళు బట్టి మనం ఆరాధన చేయాలి. దేవుడు కోరుతున్నాడు. వస్తున్న మనము నిజంగా ఆరాధన చేస్తున్నామా? టైం అయిపోయిందని కొంతమంది, నాకు సరిగా రాదని కొంతమంది, ఆరాధన చేయకుండా వెళ్ళిపోతున్నావేమో. సోదరుడా, నీ జీవితం అలా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. పొందిన మేళ్ళని బట్టి ప్రతి వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ప్రభుని స్తుతించాలి. ఇక రెండవది ఏం చేయాలి అంటే, లోకాసు వార్త 9:23 వచ్చును. ఇందాక మొదటి వర్తమానంలో కూడా మాట చదివించారు. 9:23 వచ్చుల్లో స్తుతించేవాడు, యేసుప్రభు శిలువ మరణం ద్వారా మేలు పొందిన ప్రతి విశ్వాసం కూడా చేయవలసిన పని ఏంటయ్యా అంటే, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ప్రభువును స్తుతించాలి మొట్టమొదటిగా. రెండోది ఏం చేయాలంటే అండి, జీవితకాలం అంతా మనం ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. సిలువను ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము ప్రభువును అని ఏం చేయాలి? వెంబడించాలి. క్రైస్తవ భక్తి కొన్ని దినాలకు పరిమితం చేయకూడదు. గుడ్ ఫ్రైడే ముందు కొన్ని దినాలని లెంట్ సీజన్గా చెప్పి, ఇదిగో ఈ దినాలు ఈ శ్రమ దినాలు లేకపోతే ఇలా పాటించడని చెప్తున్నారు కొంతమంది. క్రిస్మస్కి ముందు ఒక నెల దినాల ముందు ప్రారంభించి క్రిస్మస్ సీజన్ ఇది మీటింగ్స్ పెట్టుకుని అంటున్నారు. అంటే క్రైస్తవ భక్తి సీజనల్ భక్తి కాదు. బాగా గ్రహించండి. కొన్ని దినాలకు పరిమితమైన చేసేటువంటి భక్తి కానే కాదు. క్రైస్తవ భక్తి ఎలాంటిదంట? బ్రతికున్నంతకాలం ప్రభుని మనం వెంబడించాలి. ప్రతిరోజు ప్రభుని మనం వెంబడించాలి. 40 రోజులు కాదు, 30 రోజులు కాదు, 7 రోజులు కాదు, 7 వారాలు కాదు. ఎంతకాలం అంట? జీవితకాలం అంతా ప్రభుని మనం ఏం చేయాలి చెప్పండి? వెంబడిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళు ఎవరో చేయలేనివి. అన్ని మేళ్ళు పొంది నీవు 7 వారాలు వచ్చి వదిలేస్తావు ప్రభుని, 40 రోజులు చేసి వదిలేస్తావు ప్రభుని, జీవితకాలం అంతా ప్రభుని వెంబడించాలి. ఇక మూడో పని ఏం చేయాలంటే, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో 26వ వచనం నేను చదువుతానేనండి. 9వ అధ్యాయము ఎబ్రీ పత్రిక. అట్లయినట్ల జగత్తు పునాది వేయబడినది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయడానికి ఒకసారి ప్రత్యక్షపరచబడెను.
తర్వాత 28వ వచనంలోకి వచ్చేస్తే మనం అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారిగా యేసు ప్రభు లోక పాపను మోసుకుని పోతే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన తన రక్తంను చిందించాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా సర్వ మానవాళికి మేలు చేస్తూ వచ్చాడు. అయితే ఈ మేలు పొందిన మనము ఏం చేయాలయ్యా మూడోదిగా అంటే, ఆ ప్రభు ఇప్పుడు పాపము లేనివాడిగా సింహం వలె ఆయన తన మహిమతో దిగిరాబోతున్నాడు, లోకాన్ని తీర్పు తెచ్చబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంటండి, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలంట, సిద్ధపడాలి. సిద్ధపడి ఎదురు చూడాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. 3 పనులు చెప్తారు ఒకసారి. మొట్టమొదటి ఏం చేయాలి, యెహోవా ఫలము అర్పించాలి. రెండోది ఏం చేయాలి, మన జీవితకాలంలో ప్రభువుని మనం వెంబడించాలి. మూడోది ఏం చేయాలి, ఆయన రాకడ కొరకు మనము, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ సిద్ధపడే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లు ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.